into the topic నోటింగ్ టైం. వాదనం, వాదనం అంటే గంటలు అని అర్థం అనమాట. నవవాదనం 9 గంటలు. చూద్దాం ఇది నోటింగ్ ఎలా చేస్తాము అని అంటే, చూడండి 1:00 ఏక వాదనం. దిస్ ఇస్ 1:00 ఇక్కడ కనపడుతుంది కదా, ఏక వాదనం. అలాగే ఇది ద్వివాదనం, త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం, అలాగే షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం. ఇవన్నీ మనకి సులభంగానే వచ్చేస్తాయి. ఇంకా అంకిల్ చెప్పినట్లే వాదనం చేర్చడమే. 12 అయింది, టైం ఎంత అయింది అంటే మనం ఏకాదశి వాదనం 11 అయింది అంటాం అన్నమాట. అట్లా అయిపోయిందా. తర్వాత ఇవాళ ఇక్కడ ఏం చెప్పంటే మనం ఫ్రాక్షనల్ టైమ్స్ ఎట్లా చెప్పాలి. ఫ్రాక్షనల్ టైమ్స్ ఎట్లా చెప్పాలి అని అంటే, గంటని 4 పావులు అంటాం కదా, 4 పాదాలు. 4 పాదాలు. ఒక పావు గంట అంటే ఒక పాదం, అరగంట అంటే 2 పాదాలు, అర్ధము అర్ధము, 2 పాదాలు అర్ధము, అట్లా చెప్పుకుంటాం అనమాట. అంటే 1 గంట పావు అయిందనుకోండి, మనం ఏం చెప్పాలి, సపాద అని చెప్పొచ్చు మనం. ఇక్కడ పాదముతో కూడిన అని అంటే ఒక పావుతో కూడిన అని అంటే సపాద విత్ ఏ క్వార్టర్ హెడ్ ఆఫ్ 1:00. సపాద ఏకవాదనం. ఆ ఏ కలిపితే ఐ అవుతుంది, వృద్ధి సంధి. సపాదైక వాదనం, సపాదైక వాదనం అంటే సపాద ఏకవాదనం. అలాగే ఇక్కడ ఏమిటి, సపాద ద్వివాదనం. ఇక్కడ సపాద ఏకవాదనం ఆ ప్లస్ ఏ వచ్చింది కనుక సపాద ఐకవాదనం అని వచ్చింది. ఇక్కడ అది మనకి ఇక్కడ ఏమి సంధి ఏమి రాదు, సపాద ద్వివాదనం. ఇంకన్నీ సపాద త్రివాదనం, సపాద చతుర్వాదనం, సపాద పంచవాదనం, సపాద షడ్వాదనం, సపాద సప్తవాదనం. అట్లాగా మనం ఇంతవరకు మనం చెప్పుకోవచ్చు. 12 వరకు కూడా సపాద ద్వాదశ వాదనం అంటే ఇక్కడ 12 అయింది అని అర్థం. ఇది కూడా మనం చూసాం. తర్వాత స అర్ధ అంటే అర్థంతో, అంటే ఒక అర్థం ఎక్కువగా. 1:30 అయింది అనుకోండి, సార్ధ ఏకవాదనం. అర్ధ ఆ ప్లస్ ఏ ఐ సంధి, సార్ధైక వాదనం. సార్ధ ఏకవాదనం అన్న విడదీసిన తప్పేం లేదు, సంధి చేస్తాం కనుక సార్ధైక వాదనం. అలాగే సార్ధ ద్వివాదనం, సార్ధ త్రివాదనం, సార్ధ చతుర్వాదనం. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చెప్తాము అన్నమాట. ఇంతవరకు ఇది చూస్తుండగానే నిన్న మనకి టైం అయిపోయింది. తర్వాత ఇది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు 1 చూసాము, 1:15 చూసాం, 1:30 చూసాం, 1:45. పావు తక్కువ 2 వచ్చింది. పావు తక్కువ అన్నాం. పావు అంటే పాద, తక్కువ అంటే ఓన, పాద ఓన, పాదోన. అంచేత పావు తక్కువ 2 ఏమంటాము అంటే పాదోన ద్వివాదనం. పాద ఓన ద్వివాదనం అంటే 2 గంటలకే ఒక పాదము తక్కువ అని అర్థం అనమాట. పాదోన ద్వివాదనం, పాదోన త్రివాదనం, పాదోన చతుర్వాదనం. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు 12:45 వరకు కూడా పాదోన ఏకవాదనం, ముందు మనం చెప్పింది పాదోనైక వాదనం అని చెప్పొచ్చు. తర్వాత ఈ ఓన అధిక ప్రయోగం. ఈ ఓన అధిక అంటే ఇప్పుడు మనం పావుగంట 4 పాదాల స్టెప్పుల్లో పాదము అర్ధము అనే దాంట్లో చెప్పుకున్నాం మనం. నిమిషాలు 10 నిమిషాలు తక్కువ అన్నాం అనుకోండి, ఇందాక నేను చెప్పాను మీకు మన క్లాసు 9:40 అలా చెప్పాలనుకోండి. దాన్ని ఎలా చెప్పాలి అని అంటే ఓన అధిక. తక్కువ నుంచి చెప్పాలి అంటే ఓన ఎలాగైతే మనం ఏకోన వింశతి 19 కన్నాము. నిమిషాలు తక్కువ అంటే ఓన, ఇన్ని నిమిషాలు ఎక్కువ అంటే అధిక. ఉదాహరణకి ఇక్కడ 5 నిమిషాలు తక్కువ 2 చూపించాడు. 5 నిమిషాలు అంటే పంచ. ఇంకా నిమిషమో అని అనక్కలే, టైమే చెప్తున్నాం కనుక మనం ఎంచ ఓన ద్వివాదనం అంటే 5 నిమిషాలు తక్కువ 2. పంచోన ద్వివాదనం, పంచోన ద్వివాదనం 5 నిమిషాలు తక్కువ 2. అలాగే ఇక్కడ దశోన త్రివాదనం, దశ ఓన త్రివాదనం 10 నిమిషాలు తక్కువ 3. ఇక్కడ 5 నిమిషాలు తక్కువ, ఇది 5 అంటే 5 నిమిషాలు 5 కంటే ఎక్కువ అంటే పంచాధిక పంచవాదనం. ఈజీగా అర్థమైపోతుంది చూడండి, మీకే అర్థమైపోయి ఉంటుంది, ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ 7:05 అయింది అంటే ఇక్కడ ఏం చెప్పాలి, పంచాధిక సప్తవాదనం. ఇక్కడ ఎంత అయింది, 10:10 అయింది అంటే దశాధిక దశవాదనం. ఇక్కడ 11:05 అయింది, పంచాధిక
ఏకాదశ వాదనం. ఈ విధంగా మీరు చెబుదురు కానీ అభ్యాస 258 ఓన అధిక ప్రయోగా, తక్కువ ఎక్కువలు గుర్తించి సమయం చెప్పడము అన్నమాట. అంటే ఇక్కడ చూడండి 155 అయిందంటే 5 నిమిషాలు తక్కువ 2, 155 రెండు రకాలుగా చెప్పొచ్చు దీన్ని. 155 అని చెప్పొచ్చును, 5 minutes less 2, 5 to 2 అని చెప్తాం, 5 to 2 అంటాం కదా. ఈ 5 to 2 అనేది ఏమని చెప్తాం మనం, పంచ ఊన ద్వివాదనం. అదే 155 అని చెప్పాలంటే ఏమిటి, 55 అంటే ఏమిటి, 50 అంటే పంచాశత్, 55 అంటే పంచాశత్, అంటే పంచాశదధిక ఏకవాదనం అని కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. అంటే 155 అని చెప్పినట్లు. అదే మీకు ఇక్కడ చెప్పాల్సి వస్తే ఇది పంచోన ద్వివాదనం, 5 నిమిషాలు తక్కువ 2. ఈ విధంగా మనం ఇది పంచోన ద్వివాదనం, ఈ విధంగా ఇవి చెప్పాలి. పంచోన ద్వివాదనం, దశోన త్రివాదనం, పంచాధిక పంచవాదనం, పంచాధిక సప్తవాదనం, దశాధిక దశవాదనం, పంచాధిక ఏకాదశవాదనం, దశోన నవవాదనం, నవవాదనం. మీరు అనుకున్నట్టు చెప్పాలంటే 50కి పంచాశత్ కనుక పంచాశదధిక అష్టవాదనం అని చెప్పాల్సి వస్తుంది. అంటే 850 కదా ఇది, అంటే పంచాశదధిక అష్టవాదనం అని చెప్పచ్చును, లేదు దశోన నవవాదనం అని చెప్పచ్చు, కింద నుంచి పైనుంచి. ఓన అధిక ఏదో ఒకటి చెప్పడం అన్నమాట. ఓకే, ఇది పంచాధిక ద్వాదశవాదనం, పంచోన సప్తవాదనం, అష్టవాదనం, పంచోన అష్టవాదనం, పంచోన ఏకవాదనం, పంచోన ఏకవాదనం, దశాధిక త్రివాదనం, పంచాధిక పంచవాదనం, దశాధిక షట్వాదనం. షడ్వాదనం ఇక్కడ మనం సంధి డా వస్తుంది అనమాట, అందుకంటే షడ్వాదనం. మన వీలు తెలిసిపోతుంది మనం, షట్వాదనం అనే కంటే షడ్వాదనం అనేది ఫ్రీ ఫ్లో కదా, మన వీలుని బట్టి అర్థమైపోతుంది, అది రైట్ అవుతుంది ఆటోమేటిక్ గా అట్లా. పంచోన సప్తవాదనం, దశోన సప్తవాదనం, పంచాశదధిక షట్వాదనం, కరెక్ట్. పంచాశత అధిక అష్టవాదనం. షట్ కాదు, పంచాశత్ కాదండి, పంచాశత్ నాకు చాలా వినిపిస్తుంది. 50 పంచాశత్, ఓకేనా? పంచాశత అధిక షడ్వాదనం. కరెక్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కొంచెం చిన్న సందులు చేసేయండి, మీకు రొటీన్ లో వచ్చేస్తాయి. పంచాశత్ అధిక అని అనకుండా పంచాశద్ అధిక, అధిక దధిక అవుతుంది అంతే కదా. సో పంచాశదధిక అని మనం చెప్పాలన్నమాట, అధిక షడ్వాదనం. మీరు చెప్పడం ఇది కూడా కరెక్టే. ఇప్పుడు పంచోన సప్తవాదనం అని కూడా చెప్పచ్చు. ఎస్, ఇది దశాధిక ద్వివాదనం, కరెక్ట్. పంచాధిక నవవాదనం. వెరీ గుడ్, బాగుంది, చాలు. సార్, పంచాశత్ అధిక ఏకాదశ వాదనం, కరెక్ట్. పంచాశతధిక ద్వాదశ ఏకాదశ వాదనం, కరెక్ట్. కరెక్ట్. దశాధిక ద్వాదశ వాదనం. కరెక్ట్, బాగుంది. ఇవన్నీ మీరు ఎక్సర్సైజ్ కింద తీసేసుకోండి, అందరూ కూడా రాసేసుకోవచ్చు దీన్ని. ఇది ఏమంటాం మనం, పావు గంట ఎక్కువ అంటే 10 పావు అంటే సపాద, ఒక పాదముతో కూడిన 10 గంటలు అని అర్థం అనమాట. అంటే సపాద దశవాదనం, సార్ధ ఏకాదశవాదనం, పంచాశత్ అధిక ఏకవాదనం, పంచాశదధిక
ఇది 55. ఒకటి 55 పంచపంచాశదధిక ఏకవాదనం ఆ, పాదాధిక ద్వివాదనం సపాద అధికాన్ని సపాద సపాద ద్వివాద ద్వివాదనం అంతే. సార్ధ ద్వివాదనం ఉమ్, ద్వాదశవాదనం అంతే. సా దశ అధిక ద్వివాదనం అంతే. సో ఆ రకంగా మీరు అర్థమైపోయింది, పాలసీ అర్థమైపోయింది. ఇంకా మీరు ఇవి రాసేసుకోవచ్చు. మీరు రాసేసుకోండి నంబర్లు. లాస్ట్ మీకు సార్ధ దశవాదనం 10:30 ఇది వరకు మీరు రాసేసుకోండి. ఇది మీకు కొంచెం సెంటెన్స్ వస్తుంది కనుక దీన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ఎందుకంటే మనకు సెంటెన్స్ సరదాగా ఉంటుంది కదా. వి లెర్న్ సెంటెన్సెస్ హియర్, కేవలం టైం చెప్పడం కాకుండా. ఇప్పుడు మీకు మొదట్లోనే సెంటెన్స్ మొదలు పెట్టాను నేను. ఏమని మొదలు పెట్టాను? మన క్లాస్ టైమింగ్ ఎంత? 9 నుంచి 9:40 వరకు. ఇప్పుడు చూడండి, అక్కడ చెప్పేసాను ఆల్రెడీ మీకు అడ్వాన్స్ లోనే. 9 నుంచి అంటే ఏమిటనమాట? నవవాదన తహ అంటే నుండి, ఫ్రమ్ అంటే పంచమి అనమాట. లేదు నవవాదనాత్ అని కూడా అనొచ్చు. అది మనం పర్ఫెక్ట్ పంచమి ప్రత్యయం చేస్తే వాదనాత్ అని వస్తుంది. దాన్ని వాడుకలో మనం వాదనతః అనేది ఒక ప్రత్యేకమైనటువంటి యూసేజ్ అది. సో నవవాదనతః అంటే 9 గంటల నుండి 9:40 వరకు. 9:40 అంటే ఏమిటి? 40కి ఏమిటి మనకి? చత్వారింశత్ అధిక నవవాదన అంటే 9:40. చత్వారింశద్ అధిక నవవాదన వరకు అనడానికి పర్యంతం మనకి తెలుగులో అన్నమాట. సో నవవాదనతః చత్వారింశదధిక నవవాదన పర్యంతం రాత్రం. ఇది మనకి అలా చెప్పుకోవడం. అదే ఇక్కడ సెంటెన్స్ని చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి, నేను 5:30కి లేస్తాను అనాలనుకోండి. దాన్ని సెంటెన్స్ గా మనం ఎలా చెప్తాము? సమయవాచక శబ్దానాం ప్రయోగేణ సహ వాక్య ప్రయోగాః అంటే ఏమిని స్పెసిఫై చేస్తూ వాక్యంలో ప్రయోగించటము. ఇక్కడ మనం నేను 5:30కి లేస్తాను. నేను అంటే అహమ్ము. 5:30ని మీరు చెప్పాలి. ఇది మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ టైమింగ్ కనుక. సార్ధ పంచవాదనే ఉత్తిష్టామి. అహం అన్నాం కనుక ఉత్తిష్టామి, ఉత్తిష్టత, ఉత్తిష్టంతి, ఉత్తిష్టామః. ఇక్కడ మీకు వెర్బను ఉపయోగించడానికి కూడా ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది. టైం చెప్పడం కూడా ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది. టైంను కలిపినప్పుడు ఎప్పుడు కూడా మనం సప్తమి ప్రయోగం చేస్తాం కనుక అహం సార్ధ పంచవాదనే అహం ఉత్తిష్టామి అన్నమాట. ఉత్తిష్టామి అని అంటాం. అది ఉత్తిష్టామ వయం అని ఇక్కడ ఉండుంటే వయం సార్ధ పంచవాదనే ఉత్తిష్టామః అని ఉండేవాళ్ళమే అన్నమాట. అలాగే దీన్ని మనం సహా అంటే హీ 6:45 స్నానం కరోతి. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? చెప్పండి. షడ్వాదనం పాదోన అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? సప్తవాదన. పావు తక్కువ 7 కదా. సప్తవాదనం. పాదోన సప్తవాదనే. ఇదంతా కూడా సప్తమి ప్రయోగం చేయాలి మనం కలపడానికి విభక్తి. ఎందుకంటే దీన్ని స్నానం కరోతిలో మనం చేస్తున్నాం కనుక. పాదోన సప్తవాదనం. ఇక్కడ సహా ఉంది కనుక కరోతి. అహం ఉంటే కరోమి. ఇక్కడ కుర్వంతి అని అంటే ప్లూరల్లో వెర్బ్ ఉంది కనుక ఇక్కడ ఏముండాలి? కుర్వంతి అంటే మనకి ప్రథమ పురుషంలో కనుక ఇక్కడ సహ తౌతే. తే అని ఇక్కడ ఉండుంటే ఇక్కడ తే కుర్వంతి అని వస్తుంది. కుర్మహ అంటే వయం ఉంటే ఇక్కడ కుర్మహ అని వస్తుంది. సో ఆ రకంగా మీరు వెర్బును కూడా దీన్ని మ్యాచ్ చేసుకుని ఇక్కడ సహా పాదోన సప్తవాదనే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడే నే అంటే ఆ ఏకారం అంటే అది సప్తమి ప్రయోగం అన్నమాట. సప్తమి విభక్తిని చేసాం మనం. వాదనమునకు వాదనమునందు అన్ని గంటలందు అని మనకి సంస్కృతంలో ప్రయోగం అలా వస్తుంది. వాదనే స్నానం కరోతి. అలాగే సా అంటే షీ 7 పూజా కరోతి. సా సప్తవాదనే పూజాం కరోతి. ఇవన్నీ ఉపయోగించి నాకు సబ్జెక్ట్ మార్చండి. కరోమి చెప్పాలంటే కరోమి. అహం సప్తవాదనే పూజాం కరోమి. ఇది కుర్వంతి
కుర్రవంతి బహువచనం కనుక సాకి ఏమిటి? సా తే తాహ కదా స్త్రీలింగం. సాతేతాహ. ఇక్కడైతే సహతౌతే కనుక పుల్లింగంలో సహతౌతే కనుక ఇక్కడ బహువచనంలో తే చెప్పాం. తే కుర్రవంతి. ఇక్కడ సా అన్నాడు. సా అంటే సా తే తాహ స్త్రీలింగంలో బహువచన శబ్దం తాహ కనుక తాహ అని చెప్పాలి. తాహ తాహ సప్తవాదనే పూజాం కుర్వంతి. కరెక్ట్.